తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? అలానే ముందుగా మేషరాశి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటుంది? మేషరాశి అనేసరికి మనకు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక మొదటి పాదం వస్తుందమ్మా. మొత్తం 9 పాదాలు ఉంటాయి కాబట్టి సో ఈ క్రోధనామ సంవత్సరంలో మనకి ఏంటంటే వాళ్ళకి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం, అవమానం. ఇప్పుడు ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఏముంటుందంటే ఆదాయము ఆల్మోస్ట్ 8 భాగాలు కనబడుతుంటే వ్యయం 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఆదాయం అనేది 8 భాగాలు అనేది చాలా మంచిదే, అందులో ఏమి సందేహం లేదు. కానీ అలాగే ఖర్చు కూడా వాళ్ళకి విపరీతంగా కనబడుతుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం. అలాగే రాజపూజ్యం, అవమానం దగ్గర వచ్చినప్పుడు 4 భాగాలు రాజపూజ్యం కనబడుతుంటే అవమానం దగ్గరకు వచ్చిన 3 భాగాలు కనబడుతున్నాయి. అంటే గౌరవమైన స్థితిగతులు 4 భాగాలు కనబడుతాయి. అంటే గౌరవంగా ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న అవమానాలు ఉంటాయి. అంటే ఓవరాల్గా తీసుకుంటే వాళ్ళకి రాజపూజ్యం, అవమానంలో గౌరవంగా ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది. అలాగే ఆదాయం వ్యయం దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం 8, 14 అనుకున్నామో ఈ సంవత్సరం 8 భాగాలు ఆదాయం వచ్చినా 14 అంటే పూర్వాశ్రమంలో సంపాదించింది ఈ సంవత్సరం ఖర్చు పెడతారు. సో 14 ఖర్చు అవుతుంది కాబట్టి ఖర్చు అనేది అప్పు చేసి ఖర్చు పెడతారా లేకపోతే పూర్వాశ్రమంలో సంపాదించి ఖర్చు పెడతారా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఆదాయం వ్యయం అనేది ఈ మేషరాశి వారికి గురుబలంతో చక్కగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఆరంభించవచ్చు. అందులో కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా చేసుకునేవచ్చు. అలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్ స్టాగ్నెంట్ అయ్యి ఉంటుంది. వచ్చే సంవత్సరం కల్లా అది ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో వ్యాపారస్తులు కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది. అండ్ యావరేజ్గా 20 to 30% డెవలప్మెంట్స్ అయితే బాగానే కనబడతాయి వీళ్ళకి. ఎటు వచ్చానంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకోండి, కన్స్ట్రక్షన్ తీసుకోండి, అలాగే మనకు తీసుకుంటే ఏంటంటే పవర్ ప్లాంట్, స్టాక్ మార్కెట్ తీసుకోండి, ఎందులోనే ట్రేడింగ్ తీసుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా అనుకుంటూ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని యొక్క ప్రాఫిట్స్ వచ్చే సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, దాని ఖర్చుతో మనం చూపించుకునే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో ఖర్చుగా చూపిస్తారు, బట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కాబట్టి. బట్ ఇది ప్రాఫిట్గానే వెళ్తుంది తప్ప నష్టపోయే అవకాశం అయితే వీళ్ళకి కనిపించదని చెప్పొచ్చండి. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటారు? క్రోధినామ సంవత్సరం చాలా బాగుంటుందమ్మా. ప్రేమ వివాహాలు జరుగుతాయి, అలాగే గాంధర్వ వివాహాలు అంటారు తెలుగులో అని, అవి కూడా జరుగుతాయి. అదేవిధంగా ఏంటంటే వివాహ సంబంధం కోసం చేసే అన్ని ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మధ్యవర్తిత్వం వహించినా కూడా వీళ్ళు ఒక గౌరవం నిలబెట్టుకునేటట్టుగా ఉంటుంది తప్ప అవమానం పడేటట్టుగా ఉండదు. శుభకార్యం ఎంతో కాలంగా వివాహం జరిగిన వాడు కూడా వివాహం జరుగుతుంది. అలాగే మనకు సంతానం విషయంలో కూడా సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం ఒక ఇబ్బంది పడిన వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి సంతానం కలగడము, మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే మనకు బాగానే కనిపిస్తుంది చెప్పచ్చు. ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి ఈ మేషరాశి వారికి? వ్యవసాయం దగ్గరకు వచ్చినప్పుడు అంటే పాడి పంట అని మనం అనుకుంటాము. అందులోని అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ సంబంధించింది, విత్తనాలు, సీడ్స్, పెస్టిసైడ్స్, వాటన్నిటికి సంబంధించిన వ్యాపారాలు అనుకోండి, రైతాంగానికి అనుకోండి, ఒక 50 to 20% ప్రాఫిటబుల్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క నష్టం జరగకుండా వచ్చిన పంట ఏదో పూర్తిగా లాభదాయకంగా ముందుకెళ్ళే అవకాశం అయితే బాగా ఉంది. గురుగారు, ఇప్పుడు విద్యార్థులకండి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అలానే వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ యూకే అనుకోండి, జర్మనీ అనుకోండి, కెనడా అనుకోండి, యూఎస్ అనుకోండి, ఇక్కడ చదువు కోసం వెళ్ళాలనుకున్న విద్యార్థికి మాత్రం చక్కటి ఫలితం అయితే ఉన్నదమ్మా. ఏమాత్రం మనం భయపడక్కలే. కానీ విదేశాలు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా రాశిపరంగా తీసుకుంటే కొంత బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ విదేశాలకి ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. లాభంలో శనీశ్వరుడు ఉన్నా కూడా కొన్ని అంశాలు అయితే కొంత అనుకూలంగా లేదు కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఆగస్టు తర్వాత కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమయ్యే అవకాశం ఉందని చెప్పచ్చు. ఇప్పుడు కోర్టు సమస్యలు గురుగారు చాలా సంవత్సరాల నుంచి ఆ కేసుల పెండింగ్లో ఉంటూ ఉంటాయి కదా, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోర్టు వ్యవహారాలు కొంతవరకు కుజుడు అనుకూలతే కనబడుతుందమ్మ ఇక్కడ ఈ సంవత్సరం వాళ్ళకి. ఎందుకంటే ఇక ముందు వచ్చేదంతాను మంచి ఫలితాలు ఇచ్చడానికి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ డెఫినెట్గా కొన్ని జరుగుతాయి. లాభమా నష్టమా అది డిఫరెంట్ థింగ్. బట్ అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అవ్వడమా ఒక రిలీఫ్ మాట. రిలీఫ్ అంటే ఈ సమస్య నుండి బయటపడ్డాము
అని ఒక రిలీఫ్ అయితే ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. రిలీఫ్ అండ్ నష్టమో లాభం అనేది వేరు. రిలీఫ్ అవ్వడం అనేది ఒక రకంగా మనం అవుట్ ఆఫ్ కోర్ట్ రావడం అనేది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. అందులో నష్టము లాభం అనేది తర్వాత విషయం. ఒక్కొక్కసారి నష్టము జరుగుతుంది, లాభము జరుగుతుంది. కాంప్రమైజ్ అయ్యేటప్పుడు సో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. కోర్టు వ్యవహారాలు మాత్రం చిక్కుముడి విడిగి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఈ సంవత్సరం బాగా అనుకూలంగా చెప్పొచ్చు. అలానే రాశి వారికి అండి సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? ఈ సంవత్సరం వీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చాలా చేసుకోవాలమ్మా. ఎందుకంటే కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది చాలా బాగుంటుంది. కుజుడు యొక్క ప్రభావం వల్లనే వీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందులో మనకి రాజు కుజుడు అని చెప్పాం ఈ సంవత్సరానికి రాజుని. అలాగే మేషరాశి వారికి ఆధిపత్యం కూడా రాజు, రాశ్యాధిపతి కూడా రాజు కుజుడే మనకు. సో కుజుడు యొక్క తత్వం రాజు కూడా కుజుడే కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ కానీ ముందుకెళ్ళగలిగితే స్వామివారి యొక్క ఆవరణార్చన అనుకోండి, అలాగే అభిషేకం అనుకోండి, లేకపోతే నిత్యం సంవత్సరంలో ప్రతి నెల ఏదో ఒక సమయంలో మంగళవారం పూట అనుకోండి, శుక్రవారం పూట కానీ నిత్యం అభిషేకం చేసుకుంటూ స్వామివారికి కానీ వెళ్ళడం వల్ల ఏంటంటే అటు ఈ సంవత్సరానికి రాజు అయినట్టు కుజుడిని కూడా చల్లబరిచినట్టు అవుతుంది. తర్వాత వీటి రాశికి అధిపతి అయిన కుజుడు కూడా చల్లబడినట్టు అవుతుంది. మీరు అన్నట్టు ఇందాక కుజుడు కోర్టు వ్యవహారాలు మంచి ఎట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపడడం కూడా జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు 12 రాహు ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ఏదో రకమైన ఖర్చు, రక్త సంబంధమైన కొన్ని సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి 6వ ఇంట్లో ఏంటంటే కేతువు కూడా ఉన్నాడు. ఏదైనా చిన్న అవకాశం కనబడితే చిన్న ఆపరేషన్ కూడా చేద్దాం అనుకుంటాడు వాడు. ఇవి రెండు వాళ్ళిద్దరు అక్కడ కదలరు సంవత్సరం అంతాను. శని ఏ విధంగా అయితే ఏకాదశంలో లాభం ఇస్తున్నాడో రాహుకేతులు ఇద్దరు ఇబ్బంది పెట్టడానికి అలాగ టైం వస్తే చాలు అవకాశాన్ని ఉపయోగించుకుని ఏదో రకంగా ఇబ్బంది పెడదాం ఆరోగ్య రీత్యా అనుకుంటారు. సో అలా అనుకుంటున్నారు కాబట్టి అనుకోవడం అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, అలాగా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా మనం చేసుకుంటున్నామో అది చేసుకుంటూ ఈ రాహుకేతులు కూడా మధ్యలో అప్పుడప్పుడు చేసుకోవాల్సిన సంస్కారాలు చేసుకుంటూ పోతే డెఫినెట్గా ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది జరగదు. అలాగే సంవత్సరం అంతా కూడా హ్యాపీగా మానసిక ఒత్తిడిని బయటపడ్డాము, రాజమార్గంలో రాజు పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.